అల్లు అర్జున్ మీద కేసు ఎందుకు పెట్టాలండి అసలు? ఆయన ఏమన్నా వాళ్ళని చంపిన వాళ్ళని వదిలేస్తే తిరుగుతున్నారు దేశం మీద. 29 మందో 28 మందో చనిపోయారు రాజమండ్రిలో తొక్కిస్లాట్లో. ఎవరికన్నా 10,000 ఇచ్చినవా? మన గుంటూరులో చనిపోయారు, ఎవరికన్నా ఇచ్చినవా? కందుకూరులో చనిపోయారు, ఎవరికన్నా ఇచ్చినవా? అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చే అవకాశం ఉన్నోళ్ళే ఇవ్వలేదుగా. ఆ అబ్బాయి కష్టం చేసుకున్నాడు, సంపాదించుకున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి మన అసెంబ్లీలో మాట్లాడుతూ అల్లు అర్జున్కి ఏమన్నా కాలు ఇరిగిందా, చెయ్యి ఇరిగిందా, ఆయన ఒకరోజు ఆయన ఎవరైనా కొడితే కదండి ఎరగడానికి. ఆయన అన్న సినిమా హాల్లో కూర్చొని సినిమా చూసేవాడిని బయటికి తీసుకొచ్చారు. ఆయన వెళ్ళిపోయేటప్పుడు చేయెత్తాడు. అది ఎవరైనా ఇప్పుడు సెలబ్రిటీస్ బయటకు వస్తే సామాన్య మానవులకు చేయెత్తి టాటా చెప్పడం మామూలే కదా. అలాగే చెప్పాడు. వీళ్ళు చెప్పిన తర్వాత ఆమె చనిపోయింది, ఆయన ఆరోగ్యం బాగాలేదన్నారు. ఆయన నష్టపరిహారమో లేకపోతే ప్రభుత్వం ఏం చెబితే చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన అరెస్ట్ చేసి లోనెత్తే ఏమన్నా వెళ్ళి ఆ చచ్చిపోయిన ఆమె బతికి వస్తుందా? ఈ బాబుకి ఏమన్నా సహాయం చేయగలరా? ఎవరు చేస్తారు? అయితే ఈయన ఒక రోజు నైట్ జైలుకి వెళ్ళి వచ్చి ఆయన సినీ ఇండస్ట్రీస్ మొత్తం పలకరించడానికి వచ్చారు. అసలు ఎంత నిబద్ధతగా పాటించాడు అతను. అధికారులు వచ్చి తీసుకెళ్ళి కోర్టు ముందు నిలబెట్టారు. జడ్జి గారు రిమాండ్ చెప్పాడు. రిమాండ్కి వెళ్ళారు, బెయిల్ తెచ్చుకొని బయటకు వచ్చాడు. అది తప్పే ఉంది. అది ఏ చిన్న కేసుకైనా జరిగేదేగా. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే అల్లు అర్జున్ పలకరించడానికి సినీ ఇండస్ట్రీస్ మొత్తం వచ్చింది, కానీ హాస్పిటల్లో ఉన్న బెడ్ని ఎందుకు వెళ్ళనిస్తే కదండి. ఇప్పుడు నేను వెళ్ళి పలకరీయడానికి అక్కడ నాకు అవకాశం ఇస్తే కదా. నేను బయటకు వస్తేనే జనాభా ఎగబడుతున్నారు. ఆ క్రౌడ్లో ఇంకెంతమందికి ఏం జరుగుతుందని భయపడి నేను వెళ్ళలేదు. వెళ్తాను. ఆడికి అయ్యే వైద్యం ఖర్చు పెడతానన్నాడు. ఆ అబ్బాయికి సహాయం చేస్తానన్నాడు. భగవంతుడికి ప్రార్థించాడు. ఆ అబ్బాయి బ్రతకడమే నాకు కావాలి. ఇవన్నీ చనిపోయిన ప్రాణం ఎలాగో తీసుకురాలేము తల్లిని. ఆ బాబుని బతికించుకుందామనే ఉద్దేశంతో హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళతో మాట్లాడుతున్నారు. వాళ్ళ తండ్రి మాట్లాడుతున్నాడు. ఇంకేం చేయాలా? డబ్బు ఎంత కావాలంటే అంత ఖర్చు పెడతానన్నాడు వైద్యానికి. ఆయన చెప్పాడు కదా. ఆల్రెడీ 25 లక్షలు ఎంతో ఇచ్చాడని కూడా తెలిసింది. ఇంకా ఇస్తాడు అవసరం అయితే. వెళ్ళిన వాళ్ళు ఎవరు ఇవ్వలేదేంటి? రేవంత్ రెడ్డి ఇవ్వలేదేంటండి? అధికారం చేతిలో ఉంది కదా. ఒక 4 కోట్లు శాంక్షన్ చేయమని ఆ బాబు పేరు మీద ప్రజల సొమ్మేగా. మరి ఎవరికైనా చంపిన ముద్దాయిలకే 25 లక్షలు 30 లక్షలు నష్టపరిహారం ఇచ్చినోడు దిక్కు లేదు. ఆ అబ్బాయి వల్ల జరిగిందనేటువంటి అపోహ నెత్తిన పడకుండా ఉండటం కోసం సహాయం చేస్తాను. హీరో అయితేనేమి ఎవరైతేనేమి హీరోలు మనుషులు కదా. ఇప్పుడు హీరోలు కూడా మన బయటకు వచ్చాక సెలబ్రిటీలని మనం చేతులు ఊపుతున్నాం, కానీ హీరోలు కూడా మనుషులే కదండి. ప్రాణభీతి ఉంటుంది కదా. అది ఆల్రెడీ చెప్తున్నాడు, నాకు అంత కొడుకున్నాడు, ఆ అబ్బాయి బ్రతకడానికి అవసరమైనటువంటి ప్రతి సహాయం చేస్తానంటున్నాడు. నా కొడుకులాగానే ఆ బిడ్డ కూడా చూస్తానంటున్నాడు. అవన్నీ మరి ప్రభుత్వం చూడాలి. ఆయన కూడా తెలుసుకుంటాడు. రేవంత్ రెడ్డి ఏం తక్కువడు కాదు, బాగా తెలియగలవాడే. ముందు ఈ అధికారులు చెప్పేవి కూడా కొన్ని వింటారు వాళ్ళు. ఇప్పుడు మా అధికారి నాకు వచ్చి చెప్పాడు, ఇలా అన్నాడని అంటున్నాడు. అది ఎంతవరకు నిజమో ఆయన కూడా తెలుసుకుంటాడు కదా. అదే అల్లు అర్జున్ గారు కూడా సీఎం గారికి ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా ఉన్నారు. అవును, అందువల్ల ఇలా మాట్లాడారు, కరెక్ట్ కాదు. అవును అది కూడా ఆయన ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ ఏంటో తీసుకున్న తర్వాత మళ్ళా అల్లు అర్జున్ తోటే మాట్లాడతాడు. అల్లు అర్జున్ నాకు ఆల్రెడీ ఆయన అంటే నేను అభిమాని. రేవంత్ రెడ్డికి నేనేం విరోధిని కాదు. నా మీద అలా మాట్లాడటానికి గల కారణాలు అధికారులు రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల అలా జరుగుతుందని అంటున్నాడు. అది ఎంతవరకు నిజమో రేవంత్ రెడ్డి కూడా తెలుసుకోవాలి. అది రేవంత్ రెడ్డి గారు అంటున్నారు, నేను సీఎంగా ఉన్నంతకాలం ఇంక సినిమాలో ఆడనేను, బెనిఫిట్ షోలు అయినాను, ఇంకా వాళ్ళకి అంటే జరగబోయే రోజులలో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండటం కోసం పెడుతున్నారు. అదే సీఎం రేవంత్ రెడ్డి కూడా సినిమాలు తీసి నిర్మాతగా ఉంటే ఇలా అంటాడో అండో తెలియదు. వాళ్ళ ఆదాయం మీద గండిపడటం కోసం అన్నీ ఉండొచ్చు, కానీ సినిమాలకి దీనికి సంబంధం లేదండి. అది ఎక్కడెక్కడ విదేశాలలో ఆడుతుంది ఆ సినిమా. ఆ పుష్ప 2 అనేది నేనైతే చూడలేదు కానీ సినిమా కొన్ని వేల వేవ్స్ వస్తున్నాయి బాగుందని. ఆ క్రేజ్ మీద ఇప్పుడు నాబోటి ముసలోళ్ళు కూడా పోయి చూడాలనిపిస్తుంది. ఏంటి ఎందుకు దీనికి ఇంతలా పేరు వచ్చింది ఈ సినిమా? ఎక్కడ బాహుబలి లాంటి సినిమాని కూడా వెనక్కి నెట్టేసి ముందుకు వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళింది? ఏం స్టోరీలు ఉన్నాయి అందులో? తీసినప్పుడు రివ్యూ చూసుకోవచ్చుగా, అసలు రిలీజ్ చేయొచ్చో లేదో. అధికార ప్రభుత్వం అనేది అటు అవుతుంటుంది, అటు ఇటు అవుతుంటుంది. అవకాశం ఉన్నట్టుగా మాట్లాడకూడదు. ఎన్నికల ప్రచారాల్లో అల్లు శిల్పారెడ్డి కోసం, శిల్పారవి కోసం అల్లు అర్జున్ గారు వచ్చారు. రావచ్చు. కాల్ షీట్ లేదు, ఆ రోజు ఖాళీగా ఉందేమో నేను కూడా వచ్చి తిరుగుతానంటాడు. ఆయనకు నచ్చిన పార్టీ వైపు వచ్చి ప్రచారం చేస్తాడు. తప్పేంటి? వీళ్ళందరూ రాలా? ఆఖరి జబర్దస్తులు చేసే
రూపాయి వాళ్ళ ఉద్యోగస్తులు కూడా పార్టీలో తిరగలా, మొన్న తిరిగారా లేదా? నోటికి వచ్చినట్టు మాట్లాడాలా? చేపల పులుసు అమ్ముకునేవాడు చంద్రబాబు సీఎంని తిట్టాడే, వాడిని ఏమన్నా లానేశారండి?